ములుగు జిల్లా ముకునూరు పాలెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో కారు చిచ్చుతో సుమారు 6 ఎకరాలకు పైగా జామాయిల తోటలు దగ్ధమయ్యాయి. వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, అంతా అయిపోయిన తర్వాత నీళ్లు తీసుకొచ్చని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆదివాసీ సంఘాలు ధర్నాకు దిగాయి. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజెంట్ ఆదివాసీ సంఘాలు ధర్నా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ రవీందర్ నడి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. ఏదైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే జరిగింది, దాని అగ్ని ప్రమాదంలో చాలా పంట నష్టం అనుకోవచ్చు. ఏదైతే 6 ఎకరాలలో జమైన్ తోటలు వేసుకొని ఏదైతే వాళ్ళు పంట పండించుకున్నారు, ఎందుకంటే నీటి ఎద్దడి అధికంగా ఉన్న దృష్ట్యా అక్కడ వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల ఇలాంటి తోటలు అడవి ప్రాంతాలల్లో ఎక్కువగా పెంచుకుంటారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతులు వచ్చే ప్రకృతి వర్షాలకు మొక్కలు ఎదిగి వాళ్ళకు రెవెన్యూ సోర్స్ గానే భావిస్తారు. అయితే ఈ సమ్మర్ వెదర్ కావడం వల్ల చెట్లకున్న ఆకులంతా రాలిపోయి ఉండి ఏ దుశ్చర్యతో మొత్తం మీద మాత్రం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత గ్రామస్తులంతా కూడా ఎన్ని నీళ్లు పోసినా కూడా అది ఆరకుండా ఉన్నది. ఎండాకాలం ఎండతో వాటి అది మొత్తం బాగా తోటంతా తగులబడి బాగా మంటలు ఉధృతంగా లేచాయి. ఆ తర్వాత వాళ్ళ ఫైర్ ఇంజిన్ చెప్పినప్పటికీ అవి ములుగు హెడ్ క్వార్టర్ నుంచి రావాల్సి ఉన్నది. ములుగు హెడ్ క్వార్టర్ కు ఏదైతే ఈ ఊరైతే ఉందో అది దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సందర్భం. అక్కడికి వచ్చే వరకల్లా అది మొత్తం తగలబడి కాలిపోయి ఉండడంతో వాళ్ళంతా కూడా నిరసనగానే వాళ్ళు భావించారు. అధికారుల పైన కోపంగానే ఉన్నారు. ఎందుకనంటే ఇంత కాలిన తర్వాత కూడా మేము ఎన్నిసార్లు ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేసినప్పటికీ వాళ్ళు సకాలంలో రాకుండా ఆలస్యం తగ్గడంతో మాకు నష్టం జరిగింది, ఆస్తి నష్టం మొత్తం జరిగింది, పంట నష్టమే జరిగినట్టుగా వాళ్ళు భావించి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. అది ఆలస్యంగా రావడంతో మొత్తం అయితే తగులుకొని మంటలు పోయింది. భారీ స్థాయిలో 6 ఎకరాలు అంటే దాదాపుగా 15 లక్షల నష్టం అయితే మాకు జరిగింది అనేది అక్కడ రైతులు వాపోతున్నారు. మొత్తం కూడా గూడెమంతా కూడా 70 కుటుంబాలతో నివసిస్తున్నటువంటి గ్రామంగా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.